హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరా గురించి బిగ్ అప్డేట్ అండి. ఒకటి ఇప్పుడు మనకిచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్ అనేది మనకు ఆల్రెడీ అది అమలు చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ పర్సెంట్ వచ్చేసి తెలంగాణ ప్రజలకు ఉచిత కరెంట్ అనేది రెండో స్కీమ్ ఉందండి. ఆ రెండో స్కీమ్ గురించి చిన్నగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో రేషన్ కార్డ్కి సంబంధించి చిన్నగా కొంచెం వివరించడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్గా నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసినట్టయితే హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు చాలా రకాల వీడియో తీయడం జరిగింది. అందులో మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనము ముందుగా ఉచిత కరెంట్ అనేది మనకు ఇంతకుముందు మనము 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు సెకండ్ సారి ఏమవుతుందంటే ఇప్పుడు నేను నీకు కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను అంటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ గృహజ్యోతి పథకం అని చెప్పి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ రాయండి ప్రజాపాలన అప్లికేషన్ నంబర్. అంటే మీరు ఇంతకు ముందు అప్లికేషన్ చేసినప్పుడు ఒక స్లిప్ ఇచ్చి దాని మీద ఒక అప్లికేషన్ నంబర్ రాసి ఉంటారు. ఆ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. మీ యొక్క ఆధార్ నంబర్ అనేది మెన్షన్ చేయండి, రేషన్ కార్డ్ నంబర్ మెన్షన్ చేయండి, మొబైల్ నంబర్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా. ఓకే, మీకు ఇందులో డౌట్ రావడం జరుగుతుంది. ఏంటిది అంటే మనకు ఈ అప్లికేషన్ అనేది ఎవరి పేరు మీద చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ రావడం జరుగుతుంది. ఇది గృహజ్యోతి పథకం కాబట్టి గుర్తుపెట్టుకోండి, కరెంటు బిల్ అనేది ఎవరి పేరు మీద రావడం జరుగుతుందో వాళ్ళ పేరు మీద మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. కానీ ఇంతకుముందు అప్లికేషన్ అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేసినా మీకు డౌట్ రావచ్చు. అది అవసరం లేదండి. ఇక్కడ మీకు ఎవరికైతే కరెంటు బిల్ అనేది ఎవరి పేరు మీద రావడం జరుగుతుందో వాళ్ళ పేరు మీద అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా అండి. ఇది అండి. ఇది ఇప్పుడు ప్రతి వార్డులలో కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ టైం అయిపోయినట్టయితే మీ ఏరియా హెల్పర్ అనేది ఉంటారు, హెల్పర్కి వెళ్ళి అక్కడ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే మీకు నియరెస్ట్ కరెంటు ఆఫీస్ అనేది ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి ఇచ్చినా సరే వాళ్ళు ఆన్లైన్లో రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లు కట్టడం అవసరం లేదు అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్ అనేది మీరు ముందే ఫిలప్ చేసుకోండి. ఓకేనా. ఇది గృహలక్ష్మి పథకం యొక్క అప్డేట్ అండి. ఓకే, రెండోది వచ్చేసి రేషన్ కార్డ్ అండి. రేషన్ కార్డ్కి సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అది కూడా ఫుల్ కన్ఫర్మేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియో తీయడం జరుగుతుంది రేషన్ కార్డు గురించి. కాబట్టి మీకు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్న ప్రతి వీడియో చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి. ఇది అండి గృహజ్యోతి పథకంకి సంబంధించి ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.